ఇప్పటిదాకా జగన్ గారు చెప్పిన మావిగన్ అదొక దాన్ని అదేదో బూతు పదం లాగా, అదేదో కామెడీ లాగా ఎవరిష్టసరంగా వాళ్ళు ట్రోల్ చేశారు. ఇప్పుడు అదే మావిగన్, జగన్ గారు చెప్పిన మావిగన్ గురించి, ఆ మావిగన్ మేం కనిపెట్టిందే, ఆ మావిగన్ మాదే, జగన్ గారు కొత్తగా చెప్పింది ఏం లేదు కానీ ఆ మావిగన్ మాదే అని ఇప్పుడు మరలా రివర్స్లో మాట్లాడుతున్నారు. అలాగే కాదు, ఎల్లో మీడియా ఎంత దారుణంగా దుష్ప్రచారం చేస్తుందో మీకు తెలుసు. కానీ ఇప్పుడు జగన్ గారు కనిపెట్టినటువంటి ఆ మావిగన్, జగన్ గారి ప్లాన్ బి ఏదైతే ఉందో అది మాదే, అది మాదే అన్నారు కరెగా. వెంకటకృష్ణ గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇలా చాలా మంది అన్నారు, వాళ్ళలో ఒకళ్ళు వెంకటకృష్ణ గారు. ఆయన ఏమన్నాడో విందాం ఒకసారి. ఏంటి అనేది కొద్దిగా డీప్ గా ఆలోచిస్తే ఆయన సైకాలజీని, ఆయన ఇటీవల కాలంలో చేస్తున్న కొన్ని ఎత్తుగడని మనం స్టడీ చేస్తే అర్థమైంది ఏంటంటే ఏమర్థమైంది, క్రెడిట్ చోరీ, మరొక క్రెడిట్ చోరీ. విన్నారుగా, మావిగన్ అంట జగన్ గారు క్రెడిట్ చోరీ చేశారట. ఇది జగన్ గారి ప్లాన్ బి ఏదైతే ఉందో అది ఆయన కాదు, ఆ క్రెడిట్ చోరీ చేశాడు అన్నాడు ఈయన. ఇంకా ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఈ మాస్టర్ ప్లాన్ ని కొట్టేసి మావిగన్ అని పేరు పెట్టి జనాన్ని తన ట్రాప్ లో వేసి ఇరికించుకోవాలనుకున్నాడు. జనం పిచ్చోడు కాదు, మీడియా పిచ్చిది కాదు, మేము అసలు పిచ్చోడు కాదు. ఏం కనిపెట్టాడు ఆయన? మావిగన్ కనిపెట్టాడు. మావిగన్ కనిపెట్టాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. మావిగన్ అనే పదం తప్ప ఏంటి ఇందులో కొత్తగా కనిపెట్టింది? మొత్తం మాదే కదా అని ఆయన మాట్లాడతాడు. నేను వెంకటకృష్ణ గారు మాట్లాడింది పెడతాను కుదిరితే. కాదు, మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారిది కాదు, మావిగన్ ప్లాన్ సిఆర్డీఏది, అది మాకు తెలుసు, మమ్మల్ని ఎవరో మోసం చేయలేరు, అది మాదే అని అన్నారు. నిన్నటిదాకానేమో మావిగన్ని బీభత్సగా ట్రోల్ చేశారు కదండి. మావిగన్ కరెక్ట్ కాదు అది అని చెప్పేసి. జగన్ గారు ఒక మాట అన్నాడు అంటే కనుక అది చాలా దూరం అయితే కనుక ఆలోచించి అంటాడని నేను బాగా తెలుసు నాకు. ఎలా అంటే గతంలో కరోనా కానించి నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, జగన్ గారు ఏదన్నా ఒక అంశాన్ని లేవనెత్తాడ్రా అని అంటే కనుక అది మామూలుగా ఉండబోదు ఖచ్చితంగా. దానికి చాలా చాలా అంటే చాలా అర్థం ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇది మావిగన్ కూడా పరిస్థితి కూడా అదే కాబోతుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మావిగన్ గురించి మాట్లాడుకున్న తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ఖచ్చితంగా నేను మీకు చెప్తాను. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో పెడతానో చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈయన మావిగన్ ఏంటి అనేది కొద్దిగా డీప్ గా ఆలోచిస్తే ఆయన సైకాలజీని, ఆయన ఇటీవల కాలంలో చేస్తున్న కొన్ని ఎత్తుగడల్ని మనం స్టడీ చేస్తే అర్థమైంది ఏంటంటే ఇది ఒక క్రెడిట్ చోరీ, మరొక క్రెడిట్ చోరీ. ఇప్పటి వరకు ఇది ఎవరికి ఆలోచన వచ్చి ఉండదు దీని వెనక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటో. సిఆర్డిఏ అసలు మాస్టర్ ప్లాన్, జగన్మోహన్ రెడ్డి ఈ మాస్టర్ ప్లాన్ ని కొట్టేసి మావిగన్ అని పేరు పెట్టి జనాన్ని తన ట్రాప్ లో వేసి ఇరికించుకోవాలనుకున్నాడు. జనం పిచ్చోళ్ళు కాదు, మీడియా పిచ్చిది కాదు, మేము అసలు పిచ్చోళ్ళం కాదు. ఏం కనిపెట్టాడు ఆయన? మావిగన్ కనిపెట్టాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. మావిగన్ అనే పదం తప్ప ఏంటి ఇందులో కొత్తగా కనిపెట్టింది?